అన్నిటికంటే కూడాను అద్భుతమైనటువంటిది ఒక్క మిషన్ భగవంతుడు కనిపెట్టాడు. But God has invented one that is most mysterious and wonderful. అది ఈ దేహం అనేటువంటి ఒక యంత్రము. That is the machine of the human body. ఈ మానవతా దేహం అనే యంత్రమును చాలా అద్భుతమైనటువంటిది, ఆశ్చర్యమైనటువంటిది. This human body, the machine, is most wonderful, mysterious. అయితే ఈ యంత్రముని దేనికోసం కనిపెట్టాడు? What for is this machine invented? తినటము, తిరగటము, త్రాగటము, లోభాలు అనుభవించుకోవటం, దీనికోసం ఈ యంత్రాన్ని కనిపెట్టాడు. Is this machine invented only for food, raiment and shelter, drinking, eating and moving about? కాదు కాదు. No. తినటము, త్రాగటము, జీవించటము, కుక్క పశువాదులు కూడా జీవిస్తుంటాయి. That kind of eating and roaming about are equally done దాని నిమిత్తమే by మానవ birds and జీవితం beasts. మనకు రాలేదు. The human life is not given దేహో for that. దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతనః. Body is the temple ఈ of God. దేహం అనేటువంటిది ఒక పెద్ద దేవుని యొక్క ఒక దేవాలయము. The body is the temple of God. అలాంటి టెంపుల్ మనం ఎంత దుర్వినియోగం చేసుకుంటున్నాం. How we are misusing this temple, the body. ఈ టెంపుల్ను ఏ విధమైనటువంటి సద్వినియోగం చేసుకోవాలనే విషయాన్ని మొత్తం గుర్తించి ఆ యొక్క దేహాన్ని అనేటువంటి టెంపుల్లో మనం ప్రవేశించాలి. We have to make proper use of this temple, the human body, and then step in.